మేమందరం ఉన్నాం మీకోసం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. లాస్ట్ వీక్ మీ అందరికీ తెలుసు, తాండూర్ రోడ్లో ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో చాలా బాధాకరమైన విషయం అది. దాంట్లో చాలామంది చనిపోయారు. సో ఇవాళ నేను, గబ్బర్ సింగ్ సాయి అన్న, అమర్ అన్న, రామ్ అన్న అండ్ అలానే గబ్బర్ సింగ్ ప్రవీణ్ అన్న, మహేష్ అన్న, సో అందరం కలిసి అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ దగ్గర పోతున్నాము. అండ్ మీ అందరికి తెలుసు, దాంట్లో ముగ్గురు ఆడపిల్లలు సిస్టర్స్ వాళ్ళు కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. సో ఈ విషయం అయితే నిజంగా చాలా సెన్సిటివ్ అండ్ చాలా బాధాకరమైన విషయము. సో మొత్తం గబ్బర్ సింగ్ టీం అందరం కలిసి వాళ్ళ ఇంటికైతే పోతున్నాము. సో మనతో సాయన్న ఉన్నారు. సాయన్న. అండి, నేను మీ గబ్బర్ సింగ్ సాయి. ఈరోజు మాకంటే చాలా బాధ. ఆ రోజే వెళ్ళేడుతుండే మేము. మాకు అవుట్డోర్ షూటింగ్ ఉండే. షూటింగ్ పోయి వెళ్ళొచ్చినాక తర్వాత యూట్యూబ్లో ఒక క్లిప్పింగ్ చూసాము. ఎంత దుష్మన్ ఉన్నా, ఎంత మనకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి సావు కావద్దు. నాయన వాళ్ళ అమ్మ బాధపడుతుంటుంటే మాకు ఆ మూడు ఒకటే పాడ మీద తీసుకెళ్తుంటుంటే చాలా బాధ అనిపించింది. అలాగా మా గబ్బర్ సింగ్ టీం మొత్తం మేము అనుకున్నాము, ఏదైనా సరే ఓ మాట సాయము, ఆయన ఒక ధైర్యం చెప్పొద్దామని చెప్పి మేము ఇటుకని హైదరాబాద్ నుంచి మేము బయలుదేరినాము. వాళ్ళ డాడీని కలవనీకే, వాళ్ళ మమ్మీని కలవనీకే, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళకు ఒక ధైర్యం చెప్పడానికి వెళ్తున్నాము. మాకైతే ఆ రోజైతే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ వెళ్ళినాక అందరం కలిసి ఇప్పుడు గబ్బర్ సింగ్ సాయి అన్న అండ్ గబ్బర్ సింగ్ ప్రవీణ్ భాయ్ అండ్ బిల్డర్ మహేష్ అన్న, రామ్ మామ అందరం కలిసి వెళ్తున్నాము. వాళ్ళు కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ బాధ తట్టుకోలేనిది అది అసలు. యాక్చువల్గా మేము అసలు ఆ రోజు వెళ్దామంటే సాయి అన్న నేను లేనన్నా బయట ఉన్నా అని చెప్పారు. టైం తీసుకొని ఈరోజు బయలుదేరాము. ప్రస్తుతానికైతే మేము ఆన్ ది వేలో ఉన్నాము. ముందుగా అందరికీ నమస్కారం అండి. మొన్న తాండూరులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా బాధాకరమైన విషయం. మేము లేకుండా మేము షూట్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయినాము. ఇవాళ సాయన్న, మేము, అమరన్న, మేము అందరం కలిసి వెళ్దామని చెప్పి ఇక మేము అనుకొని మార్నింగ్ బయలుదేరాము ఇంతకుముందే. కానీ ఒకే ఫ్యామిలీలో ఆడపిల్లలు సిస్టర్స్ ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆమె చనిపోయినప్పుడు ఆ పాడ మీద తీసుకెళ్ళేది అయితే అసలు చెప్తున్న పగోన్కి కూడా రావద్దు. అలాంటిది చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఫాదర్ని చూస్తుంటే అయితే చాలా అంటే చాలా బాధ అనిపించేది. బస్సులో చాలా మంది ఉండే, అందరి మీద కంకర పడడము, అందరూ చనిపోవడము. అందులో ఈ ముగ్గురు వాళ్ళ డాడీ అయితే తట్టుకోలేకపోతున్న వాళ్ళ డాడీని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. అందుగురించే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీకి ఒక మాట సహాయం, అన్న మేమున్నామన్నా, ఏం బాధపడకన్నా అని చెప్పి ఒక చిన్న భరోసా ఇద్దామని మేము బయలుదేరాము. అలాగనే ఆ రోజు యాక్సిడెంట్ ఒకటి చాలా ఘోరంగా అయింది. ఈ ముగ్గురుతోని ఇంకొక మ్యాక్సిమం ఒక 17-16 నంబర్స్ కూడా చనిపోయారు. అని వీళ్ళ దగ్గర మేము ఎందుకు వెళ్తున్నామంటే, ఏ ఇంట్లో చూడలేని, ఎందుకంటే ఒక్క ఊర్లో చచ్చిపోతేనే ఊరు ఏడుస్తారు. అలా పక్కింట్లో చావచ్చు, ఇంకొక ఇంట్లో చావచ్చు అని ఇదే ఇంట్లో ఒకటే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలా చనిపోవడము మాకు చాలా బాధ అనిపించింది. అలాగనే ఆ బస్సులో మొత్తం 19 మంది దాకా చనిపోయారని మాకు తెలిసింది. అందరూ మనశ్శాంతిగా వాళ్ళ మమ్మీ డాడీకి మనం అందరం, మా గబ్బర్ సింగ్ టీం. అలాగనే ఈ విషయము మా మనోజ్ అన్న కూడా చెప్పాము, పవన్ కళ్యాణ్ వాళ్ళ పిఏ కూడా చెప్పాము. సార్ ఒకటే దాంట్లో అని చెప్పి ఆ క్లిప్పింగ్ మా దాంట్లోకి తీసుకొని అలా కూడా అది పంపించాము. వస్తే వాళ్ళు కూడా రావచ్చు, వాళ్ళు కూడా ఒక మాట ధైర్యము వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి చెప్తారని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం వాళ్ళు అందరం వెళ్ళైతే ఫస్ట్ వెళ్ళి వస్తామండి.
జనసేన శంకర్ అందుకే ఆయన ఇప్పుడు ఎదురైంది ముందు మేమందరూ ఉన్నాం మీకోసం. వీలైతే ఇదికైనా లేకపోతే ఆఫీస్ కానీ మేము కంపెనీలైనా తీసుకెళ్తే బాగా మాది. నా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్ మేము షూటింగ్ రోజే రావాలనుకున్నాం. షూటింగ్ పడ్డది ఆ రోజే. మేము యాక్సిడెంట్ రోజే వద్దామని ఉండే. ఇది వాడు తిన వారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే. తర్వాత యూట్యూబ్లో ఒకటే ఇంట్లోకి ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకకు చాలా అంటే ధైర్యం ఇవ్వడానికే మేము వచ్చినాము. చాలా అంటే ఆ 3 పాడళ్ళు ఆ ముగ్గురు అమ్మాయిలను తీసుకుపోతుంటే మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఈ విషయము మోహన్ బాబు వాళ్ళ అబ్బాయికి మనోజన్న కూడా పంపించాను. మనోజన్న కొన్ని కార్యక్రమాలు మ్యారేజ్లో బిజీ ఉన్నాడు, మీరు వెళ్ళిరారు అన్నాడు. ఈ విషయం మా తెలంగాణ శంకర్ గౌడ్ మా అధ్యక్షుడు కూడా చెప్తే ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలన్నా పవన్ కళ్యాణ్ ఇలాంటి దాంట్లో ముందు ఉంటాడు. ఆ డాడీకి అన్నట్టయినా ఒకటే ఇంట్లో ఒకటే ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారని చెప్పేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా కూడా తీసుకుపోయినాము. శంకర్ గౌడ్ మీరైతే వెళ్ళేసి రండి, ఇల్లు చూసుకొని రండి సార్. అక్కడ వర్షాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీ ఉన్నాడు సార్. పిఠాపురం కూడా చాలా సముద్రం నుంచి వాటర్ అన్ని బయటకు వచ్చినాయి. అవన్నీ చూసుకుంటున్న దగ్గర మనం పోయి వెళ్ళి వస్తాము అని శంకర్ గౌడ్ అన్న మాకు కూడా మా జనసేన సరం నుంచి మా కాకకు అండగా ఉంటాడు 100%. కాక మీరు ఎప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి, మేమందరం మీకు ఉన్నాము. మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. మీ అమ్మాయిలు దేవుని దగ్గర ఉన్నా ఒకటే, మీ ఇంట్లో ఉన్నంత ఒకటే. ఇది ఎవరికి పవన్కి ఇలాంటి రావద్దని మా గబ్బర్సింగ్కి కోరుకుంటామన్నా. దయచేసి చెప్తున్నాను, ఒక అర్ధగంట లేట్ అయినా సరే, గంట లేట్ అయినా సరే రోడ్లు రేవంత్ రెడ్డి గారు మీ పాదాలను దండాలు పెడతాను. ఇలాంటి చాలా కుటుంబంలో ఉన్నాయి. ఇలాంటి కుటుంబంలో అయినా చాలా బాధ అనిపిస్తున్నాము. నెక్స్ట్ కాకుండా మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ దగ్గరుండి ఎలా చూసుకుంటుండో, ఒక ఏరియాలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో 35 ఏళ్ళ నుంచి కరెంటు లేకుండే అలాంటి వాళ్ళకు కరెంటు ఇచ్చి ఈరోజు మా పవన్ కళ్యాణ్ మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు. మీ రేవంత్ రెడ్డి గారు సార్ మీరు కూడా అన్ని ఇలాంటి వాళ్ళకు మీరు అండగా ఉండి, మేము ఇప్పుడు వస్తుంటే కూడా ఆ రూట్ మేము నడిపేయాలంటేనే చాలా భయం అనిపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు రావాలి పోవాలి, బతికిదేరు సిటీ కూడా రావచ్చు పోవచ్చు, ఎన్నో పనుల మీద పోవచ్చు అని మీరు పర్టికులర్ ఏ పని పెట్టుకున్నా ఏది కాకుండా కూడా ఫస్ట్ ఇక్కడ ఈ రోడ్డు పట్టించుకోవాలి, పెద్దగా డబల్ రోడ్ వేయాలని మా గబ్బర్ సింగ్ టీం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సాయిబాబా మహేందర్
ధైర్యంతో